జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో రేషన్ డీలర్లకు గత 5 నెలలుగా కమిషన్ రావడం లేదని, రేషన్ డీలర్ల జీవనోపాధికి ఇబ్బందిగా ఉందని, అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం, క్వింటాలకు 300 రూపాయల కమిషన్ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అమలు చేయడం లేదని, ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 5,000 గౌరవ వేతనంతో పాటు 300 కమిషన్ ఇచ్చి డీలర్లను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 నెలల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల రేషన్ డీలర్లు భీమ్గల్ బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఐక్యత రేషన్ డీలర్ ఐక్యత రేషన్ డీలర్ ఐక్యత రేషన్ డీలర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. 5 నెలల బకాయిలు విడుదల చేయాలి. 5 నెలల కమిషన్ విడుదల చేయాలి. 5 నెలల నుంచి 1 రూపాయి కూడా రావడం లేదు. ముందులాగా పరిస్థితి లేదు కాబట్టి రూమ్ కిరాయిలు కానీ, దిగుమతి అమలు కానీ, గుమస్తా డబ్బులు కానీ, కరెంటు బిల్లు కానీ ఇవి రాక చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం నుంచి మా పరిస్థితి ఇంతే ఉంది. ఇంతకుముందు మాత్రం ప్రతి నెల ఒక నెల కమిషన్ వస్తుండే. కానీ 5 నెలల నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకళ్ళ పేరు చెప్పుకుంటూ ఒకళ్ళు ఈ కాలం గడుపుకుంటూ వస్తారు. ఇప్పుడు మాత్రము మా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ బకాయి ఉన్న కమిషన్ వెంటనే విడుదల చేసి సహకరించి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 5,000 గౌరవ వేతనం కానీ, 300 కమిషన్ కానీ వెంటనే అమలు చేస్తే సంతోషపడుతుంటే, గత ప్రభుత్వం చెప్పిన విధంగా చేయకపోయేసరికి ఈ ప్రభుత్వంకు మేమందరం సహకరించి ప్రభుత్వం ఏర్పాటులో మా కృషి కూడా ఉందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. జై రేషన్ డీలర్.